హలో గాయస్, మీ అందరికీ ఎక్స్ ఇండియన్ క్రికెటర్ అయిన సంజయ్ మంజరేకర్ తెలుసు కదా. సో అయితే ఇతను విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు అనమాట. సో అయితే అతను ఏమంటున్నాడు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే సంజయ్ మంజరేకర్ చెప్తుంది ఏంటంటే మనకి విరాట్ కోహ్లీ సో ఈసారి చూసుకుంటే చాలా దారుణమైన స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అంతకుముందు కూడా ఇటువంటి కామెంట్స్ చేశాడు అతను. అయితే మళ్ళీ ఇప్పుడు తను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అయితే క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్లో చూసుకుంటే ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరు మనకి సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్, దాని తర్వాత విరాట్ కోహ్లీ. ఇలా ముగ్గురు మధ్యలో మరి చేంజ్ అవుతూ ఉంది. అయితే మరి దానికి సంబంధించి మరి సంజయ్ మంజరేకర్ చెప్తుంది ఏంటంటే ఈసారి కనుక మీరు టాప్ 10 బ్యాట్స్మెన్స్ కనుక మీరు ఐపీఎల్లో తీసుకుంటే మరి ఖచ్చితంగా నేనైతే ఆ 10 లిస్ట్లో ఖచ్చితంగా విరాట్ కోహ్లీని అయితే ఉంచను. ఎందుకంటే మరి అతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. కోర్స్ అతను మరి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండొచ్చు, కానీ అతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా దారుణంగా కనిపిస్తుంది అని చెప్పేసి స్ట్రైక్ రేట్ని ఉద్దేశిస్తూ తనైతే మాట్లాడటం జరిగింది. సో మరి స్ట్రైక్ రేట్ బాగోలేదని చెప్పేసి టాప్ 10 లిస్ట్లో కూడా విరాట్ కోహ్లీని ఉంచను అని చెప్పేసి తను. సో మరి ఇదైతే నాకైతే పర్సనల్గా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే అతను ఇక్కడ విరాట్ కోహ్లీని డీగ్రేడ్ చేస్తూ దాని తర్వాత అటువైపు సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ గురించి కూడా మాట్లాడాడు. ఎందుకంటే మనకి సూర్య స్ట్రైక్ రేట్ చూసుకుంటే 172 వరకు ఉంది. దాని తర్వాత సాయి సుదర్శన్ చూసుకుంటే 150 వరకు ఉంది. మనోడు విరాట్ కోహ్లీ వచ్చేసరికి 138 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉంటే ఖచ్చితంగా స్కోర్తో పాటు స్ట్రైక్ రేట్ కూడా మంచిగా మెయింటైన్ చేయాలి. అటువంటి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయలేనప్పుడు మరి వాళ్ళని టాప్ 10లోకి ఎలా తీసుకుంటాం. సో అందుకని చెప్పేసి నేను విరాట్ కోహ్లీని ఒక గ్రేట్ బ్యాట్స్మెన్గా అయితే నేను పరిగణలోకి తీసుకోను ఈ ఐపీఎల్ సీజన్లో అయితే అని చెప్పి సో సంజయ్ మంజరేకర్ కూడా మాట్లాడటం జరిగింది. అయితే దీన్ని కనుక మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే పొజిషన్ ఏంది, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే పొజిషన్ ఏంది అనేది ఒకసారి ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఎందుకంటే సూర్య వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక మ్యాచ్ అయిపోయింది. దాని తర్వాత 10 అవర్స్ తర్వాత మరి ఎవరైనా సరే అగ్రెసివ్గానే ఆడాలి. కానీ విరాట్ కోహ్లీ చూసుకుంటే మరి వాళ్ళకల్లే ఫిలిప్ సాల్ట్ ఎప్పుడు అవుట్ అవుతాడో ఎప్పుడు అగ్రెసివ్గా ఆడతాడో కూడా తెలియదు. సో మరి వికెట్లు పడినప్పుడు ఖచ్చితంగా మరి ఇటువైపు ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్, సో అటువంటి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ ఖచ్చితంగా మ్యాచ్కి ఒక స్టాండర్డ్ ఇవ్వాలి. సో అదే స్టాండర్డ్ ఇస్తున్నాడు. సో అంతకుముందు మనకి సెహ్వాగ్ కూడా అదే చెప్పాడు. విరాట్ కోహ్లీ మరి ఆడుతుంది మాత్రం పర్ఫెక్ట్ గేమ్. ఎందుకంటే మరి ఇక్కడ వీళ్ళకి 150, 160, 170 ఆ టార్గెట్ని చేజ్ చేయాల్సినప్పుడు నువ్వు మరీ ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు స్టాండర్డ్ ఇవ్వగలిగి దాని తర్వాత చివరిలో మ్యాచ్ని ఫినిష్ చేయగలిగితే చాలు. సో అదే చెప్పాడు సెహ్వాగ్ కూడా. సో మరి విరాట్ కోహ్లీ చేస్తుంది కూడా అదే. సో దాని తర్వాత ఈవెన్ మనకి నిన్న మొన్న అనుకుంటా మనకి ధోని కూడా అదే చెప్పాడు. విరాట్ కోహ్లీ మెంటాలిటీ ఎలా ఉండేది అంటే చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్తాడు. సో మరి చివరి వరకు ఉండి మ్యాచ్ని గెలిపించాలి అనే సినారియో, ఆ ఇంటెంట్ ఎప్పుడు కూడా మనకి విరాట్ కోహ్లీలో కనిపించింది అని చెప్పేసి కూడా ధోని కూడా చెప్పాడు. మనకి మ్యాచ్లో చూసుకున్నా సరే విరాట్ కోహ్లీ అదే చేస్తాడు. చివరి వరకు కొంచెం స్ట్రైక్ రేట్ అటు ఇటు ఉన్నా కానీ మరి చివరి వరకు మ్యాచ్ని తీసుకెళ్ళి మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మ్యాచ్ ఫినిష్ అయింది. సో అది మీరు చాలా సందర్భాల్లో కూడా చూసే ఉంటారు. సో మరి ఏదైనా సరే మరి ఇక్కడ ఇద్దరు బ్యాటింగ్ పొజిషన్ ఒకసారి ఆలోచించాలి. మరి విరాట్ కోహ్లీ మరి టాప్ ఆర్డర్లో ఆడతాడు. దాని తర్వాత మ్యాచ్కి ఒక స్టాండర్డ్ ఇస్తూ మ్యాచ్కి అనుగుణంగా బ్యాటింగ్ చేయాలి. అందుకని చెప్పేసి అతను అంత గ్రేట్ బ్యాట్స్మెన్ అయ్యాడు. దాని తర్వాత సూర్య చూసుకుంటే సూర్య మరి ఎక్కడో మరి మిడిల్ ఓవర్స్లో వస్తాడు. మిడిల్ ఓవర్స్లో కొంచెం స్పిన్నర్లని కొంచెం ఫాస్ట్గా ఆడతాడు. దాని తర్వాత చివరిలో వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్స్ని కూడా కొంచెం అగ్రెసివ్గా ఆడాలి. సో అటు గేమ్ అలా ఉండేది కాబట్టి. సో మరి ఇటువైపు విరాట్ కోహ్లీ వచ్చేసరికి మరి ఫస్ట్ స్టార్టింగ్లో మరి స్లోగానే ఆడాలి. దాని తర్వాత మ్యాచ్ను ముందు తీసుకెళ్ళాలి. అది చేస్తుంది కూడా అదే. సో మరి సంజయ్ మంజరేకర్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు అనేది అయితే నా ఫీలింగ్. సో ఏదేమైనా సరే మరి దీని గురించి మీరే అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.